పైకి చూస్తే ఒకదానికొకటి అస్సలు సంబంధం లేనట్లుగా అనిపించే కొన్ని విషయాల మధ్య ఏవైనా దాగియున్న కనెక్షన్స్ ఉంటాయా? సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని వేరువేరు వాస్తవాలను తీసుకుని వాటిని కలిపే రహస్య నమూనాలను ఎలా కనుగొనాలో చూద్దాం. ఓకే, మన మొదటి ఫ్యాక్ట్ గులాబీ రంగు కాంతి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పోలిష్ టెన్నిస్. దీనికి యాడ్ చేద్దాం హిందూ ముస్లిం ఐక్యత. భారతీయ సంగీత పితామహుడు. ఇంకోటే ఆలిస్ సృష్టికర్త. ముంబైలోనే ఒక బ్యాంకు. అలాగే వేదకాలపు కుటుంబం. గోల్కొండ తీరం, ఒక శాస్త్రీయ నృత్యం. చివరిగా ఈ లిస్ట్లో 75 మంది సభ్యులు. అమ్మో, ఇన్ని విషయాలు అన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివాటిలా ఉన్నాయి కదా. ఇదంతా చూస్తుంటే కాస్త గందరగోళంగా అనిపించొచ్చు. కాని ఇవన్నీ నిజంగా యాదృచ్ఛికమైనవేనా, లేక ఈ వేర్వేరు చుక్కలన్నిటినీ కలిపే ఒక రహస్య నమూనా ఏమైనా ఉందా? పదండి దాన్ని కనుక్కుందాం. సరే, మనం మొదటి గ్రూప్లోకే వెడదాం. దీని పేరు సాంస్కృతిక పునాదులు. ఇక్కడ మనం సమాజం, కళ, ఇంకా కల్పనల మూలాలను పరిశీలిద్దాం. గుర్తుందా, ఇందాక మనం భారతీయ సంగీత పితామహుడు అనుకున్నాం కదా? ఆ విషయం ఇక్కడిదే. సామవేదమనేది కేవలం ఒక మతపరమైన గ్రంథం మాత్రమే కాదు, అది భారతీయ శాస్త్రీయ సంగీతానికి మూలమన్నమాట. ఒక గొప్ప కళకు పునాది వేసింది. సంగీతానికి సామవేదం ఎలాగో ఆనాటి సమాజానికి కూడా ఒక పునాది ఉంది. వేదకాలంలో ఆ పునాదే కుటుంబం. సమాజం అనే పెద్ద నిర్మాణం మొత్తం ఈ చిన్న యూనిట్ మీదే ఆధారపడి ఉండేది. ఇక్కడో భలే ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. ఒకవైపు నిజ ప్రపంచంలో వేద సమాజానికి కుటుంబం ఎలాగైతే ఒక ప్రాథమిక యూనిట్గా ఉందో, మరోవైపు లూయిస్ క్యారల్ సృష్టించిన కల్పనా ప్రపంచానికి ఆలిస్ అనే పాత్ర పునాదిగా నిలిచింది. ఒకటి వాస్తవికం, మరొకటి కల్పితం. కాని రెండూ కూడా తమ తమ ప్రపంచాలను నిర్మించడానికి ఒక మూలంపై ఆధారపడ్డాయి. భలే ఉంది కదా. సరే, ఇప్పుడు మన రెండవ నక్షత్ర సముదాయానికి వెళ్దాం. ఈ విభాగం ఒక దేశం యొక్క రకరకాల కోణాలను ఒకచోట చేర్చి చూపిస్తుంది. మనం మొదట్లో చెప్పుకున్న హిందూ ముస్లిం ఐక్యత అనే పాయింట్ ఇక్కడికొస్తుంది. 1857 సిపాయిల తిరుగుబాట్లో ఇది చాలా కీలకమైన అంశం. అది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది సామాజిక ఐక్యతకున్న శక్తికి ఒక పెద్ద నిదర్శనం. ఇప్పుడు హిస్టరీ నుంచి జాగ్రఫీకి వద్దాం. గోల్కొండ తీరం అనే మాట విన్నాం కదా. ఇది కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. దేశం యొక్క భౌగోళిక చిత్రంలో ఇదొక ముఖ్యమైన భాగమన్నమాట. సరే, ఇప్పుడు ఆధునిక రాజకీయాల వైపు వస్తే 75 అనే నంబర్ గుర్తుందా? అది బీహార్ శాసన మండలిలోని సభ్యుల సంఖ్య. ఇది ప్రస్తుత పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన ఒక నిర్దిష్టమైన వాస్తవం. చూసారా ఇప్పుడు? చరిత్ర అంటే 1857 తిరుగుబాటు, భూగోళశాస్త్రం అంటే గోల్కొండ తీరం, రాజకీయాలు అంటే బీహార్ శాసనమండలి, ఇంకా ఆర్థిక వ్యవస్థ అంటే ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్. ఇలా వేర్వేరుగా కనిపించే ఈ విషయాలన్నీ కలిసి ఒక దేశం యొక్క పూర్తి చిత్రాన్ని ఎలా చూపిస్తున్నాయో చూడండి. ఇవన్నీ వేర్వేరు ముక్కలే కావచ్చు, కాని అన్నీ ఒకే పజిల్కి చెందినవి. దేశాన్ని అర్థం చేసుకోవాలంటే దాని చరిత్ర, భూగోళం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ అన్నింటినీ కలిపి చూడాలి. ఇక మన చివరి మూడో గ్రూప్ ఆవిష్కరణ యొక్క మెరుపు. ఇక్కడ సృజనాత్మకత, విజ్ఞాన శాస్త్రం ఒక్కదానికొకటి ఎలా కలుస్తాయో చూద్దాం. ఇక్కడ 3 వేర్వేరు విషయాలున్నాయి. పోలిష్ టెన్నిస్ ఆటగాడు మారియస్ ఫిర్స్టెన్బర్గ్ క్రీడా నైపుణ్యం ఒకటి. ద సైన్స్ ఆఫ్ భరతనాట్యం అనే పుస్తకంలో కళ వెనుకున్న సైన్స్ని విశ్లేషించడం రెండోది. ఇక గుర్తుందా మన మొట్టమొదటి ఫ్యాక్ట్ గులాబీ రంగు కాంతి? దానికి కారణం కాడ్మియం బోరేట్ అనే పదార్థం. చూసారా, ఇక్కడ మనం మానవ ప్రతిభ, కళ యొక్క శాస్త్రీయ విశ్లేషణ, ఇంకా స్వచ్ఛమైన సైన్స్, ఈ మూడింటినీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా మానవ అన్వేషణ, సృజనాత్మకతకు చెందిన వేర్వేరు రూపాలే. అదన్మాట సంగతి. పైకి ఏమాత్రం సంబంధం లేనట్లుగా యాదృచ్ఛికంగా కనిపించే వాస్తవాల మధ్య కూడా చాలా లోతైన నమూనాలు, సంబంధాలు ఉంటాయి. ముఖ్యమేమిటంటే వాటిని వెతకడానికి ప్రయత్నించడం. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం రేపు ఎలాంటి దాగి ఉన్న కనెక్షన్స్ని కనిపెట్టొచ్చో ఆలోచించాల్సిన విషయమే కదా.
నమస్కారం. కొన్ని సామ్రాజ్యాల కథలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. శతాబ్దాల పాటు నిలిసిన సామ్రాజ్యాల పునాదులు కొన్నిసార్లు కేవలం కొద్ది సంవత్సరాల్లోనే పడతాయి. మొఘల్ సామ్రాజ్యం దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. జస్ట్ 50 ఏళ్లలో 3 తరాల చక్రవర్తులు కొన్ని కీలకమైన యుద్ధాలతో భారతదేశ చరిత్ర గతినే మార్చేసిన ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో ఈరోజు మనం చూద్దాం. ఇదే అసలు ప్రశ్న. దీని చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ అంతా తిరుగుతుంది. ఎందుకంటే ముఘలుల కథ కేవలం వరుస విజయాల కథ కాదు. ఇందులో అపారమైన ఆశయముంది, ఊహించని ఓటమి ఉంది. ఆ ఓటమి నుంచి మళ్లీ ఫీనిక్స్ పక్షిలా నిలబడిన ఒక అద్భుతమైన కంబ్యాక్ స్టోరీ ఉంది. పదండి, ఈ ప్రయాణంలోకి కలిసి వెళ్దాం. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి అంకం మధ్య ఆసియా నుంచి వచ్చిన ఒక యోధుడితో మొదలవుతుంది. అతనే బాబర్. అతని రాకతో భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బాబర్ దండయాత్ర వేగం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా అద్భుతం. ఆలోచించండి, కేవలం 3 ఏళ్లు. ఆ 3 ఏళ్ల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధాలు గెలుస్తూ ఉత్తర భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాడు. అదొక మెరుపు దాడిలాంటిది. ఆ దాడితోనే ముఘల్ సామ్రాజ్యానికి పునాది పడింది. 1526 మొదటి పానిపట్ యుద్ధం. ఇదేదో ఒక మామూలు యుద్ధం కాదు, ఇదొక టర్నింగ్ పాయింట్. అప్పటికే ఢిల్లీ సుల్తానేట్ బలహీనపడుంది. బాబర్ తన ఆధునిక సైనిక వ్యూహాలతో, ముఖ్యంగా అప్పట్లో కొత్తైన ఫిరంగులతో వాళ్ళని చిత్తుగా ఓడించాడు. అంతే, ఈ ఒక్క విజయంతో మొఘలులు భారతదేశంలో ఒక ప్రధాన శక్తిగా మారిపోయారు. అయితే ఒక యుద్ధం గెలిస్తే సామ్రాజ్యం నిలబడుతుందా? నిలబడదు. అందుకే ఖాన్వా, ఘాగ్రా యుద్ధాలు చాలా కీలకం. రాజపుత్రులు, ఆఫ్ఘన్లు ఇలా అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఓడించి బాబర్ తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఇక తనని ఎవ్వరూ ప్రశ్నించలేరు అని చాలా క్లియర్గా చెప్పేశాడు. చాలా వేగంగా, చాలా కఠినంగా. బాబర్ వేసిన పునాది చాలా బలంగానే ఉంది. కాని అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్. బాబర్ ఆకస్మిక మరణంతో సామ్రాజ్యం ప్రమాదంలో పడింది. ఇక్కడి నుంచే మన కథ రెండో అంకంలోకి వెళ్తుంది, ఒక సంక్షోభం వైపు. ఈ సంక్షోభానికి కేంద్రం 2 వ్యక్తులు. ఒకవైపు బాబర్ కొడుకు హుమాయున్. తండ్రి సంపాదించిన సామ్రాజ్యాన్ని కాపాడాలనే పెద్ద భారం అతనిమీద ఉంది. మరోవైపు షేర్షా సూరి. చాలా తెలివైనవాడు, అపారమైన ఆశయమున్నవాడు. ఇద్దరి మధ్య పోరు తప్పనిసరి అయింది. ఆ పోరాటమే చౌసా యుద్ధం. 1539లో హుమాయున్ ఘోరంగా ఓడిపోయాడు. ఎంత ఘోరంగా అంటే తన రాజ్యాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో మొఘల్ కథ ముగిసిపోయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు అంత బలంగా కనిపించిన సామ్రాజ్యం ఇలా కుప్పకూలుతుందా అని అందరూ అనుకున్నారు. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు మనం మూడో, చివరి అంకంలోకి అడుగుపెడుతున్నాం. ఇదొక ఫీనిక్స్ పక్షులాంటి కథ, బూడిద నుండి మళ్లీ పైకి లేచిన కథ. ఈ కథకి హీరో 3వ మొఘల్ చక్రవర్తి అక్బర్. 1556, 1556. ఈ ఒక్క సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మొఘల్ సామ్రాజ్య గతిని మార్చేసిన సంవత్సరమిది. వాళ్ల పతనానికి ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ల స్వర్ణయుగానికి నాంది పలికిన సంవత్సరం. అదే సంవత్సరంలో జరిగింది రెండవ పానిపటి యుద్ధం. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. కేవలం 13 ఏళ్ల బాలుడు అక్బర్ తన సైన్యాన్ని నడిపించి హేము అనే శక్తివంతమైన రాజును ఓడించాడు. ఢిల్లీ సింహాసనాన్ని మళ్లీ దక్కించుకున్నాడు. ఇది గెలుపు మాత్రమే కాదు, కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడం. ఈ విజయంతో అక్బర్ ఆగలేదు. తన తాత బాబర్లాగా కేవలం సామ్రాజ్యాన్ని స్థాపించి వదిలేలేదు. దాన్ని మరింత విస్తరించాడు, పటిష్టం చేశాడు. దానికోసం ఎన్నో సుదీర్ఘమైన దండయాత్రలు చేశాడు. ఆయన సైనిక ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. అక్బర్ విజయాల వెనుక ఒక పక్కా వ్యూహముంది. ఉదాహరణకి థానేసర్ యుద్ధంతో చిన్న ప్రాంతీయ శక్తులకు ఒక వార్నింగ్ ఇచ్చాడు, తనదే ఫైనల్ వర్డ్ అని. తుకరా యుద్ధంతో బెంగాల్, బీహార్ లాంటి సంపన్న ప్రాంతాలను సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఇక హల్దీఘాటి, అది చాలా భీకరమైన యుద్ధం. దానితో రాజపుతానాలో మొఘలుల ఆధిపత్యం తిరుగులేనిదిగా మారిపోయింది. చూసారుగా, ఈ యుద్ధాలన్నీ విడివిడిగా చూస్తే కేవలం గెలుపు, ఓటములుగా కనిపిస్తాయి. కాని వాటన్నింటినీ కలిపి చూస్తేనే ఒక గొప్ప సామ్రాజ్యపు వారసత్వం ఎలా నిర్మించబడిందో అర్థమవుతుంది.
ఇవన్నీ కలిసి ఒక పెద్ద సమగ్రమైన కథను చెబుతాయి. మొత్తం ఈ గాథను మనం 3 భాగాలుగా చూడొచ్చు. 1 బాబర్ వేసిన మెరుపు వేగంతో కూడిన పునాది. 2 హుమాయూన్ కాలంలో వచ్చిన సంక్షోభం, సామ్రాజ్యం దాదాపు కూలిపోయే పరిస్థితి. 3 అక్బర్ వచ్చి ఆ సామ్రాజ్యాన్ని నిలబెట్టడమే కాకుండా దాన్ని ఒక మహాసామ్రాజ్యంగా మార్చడం. ఈ 3 దశలు గుర్తుంచుకుంటే కథ మొత్తం సులభంగా అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక యోధుడి చేత స్థాపించబడింది, అతని కొడుకు చేతిలో పోయింది, మళ్లీ అతని మనవడి చేతిలో పునరుద్ధరించబడింది. ఈ ఒక్క వాక్యం చాలు ఆ 3 తరాల నాటకీయ ప్రయాణాన్ని వర్ణించడానికి. ఎంత అద్భుతంగా ఉంది గదా! ఈ మొత్తం కథ విన్నాక ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. గొప్ప సామ్రాజ్యాలు నిలబడాలంటే ఎప్పుడూ ఇలాంటి యుద్ధాలు, సంఘర్షణలు తప్పవా? అధికారం, వారసత్వం, చరిత్ర వీటి గమనం ఎప్పుడూ ఇంతేనా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. భారతదేశ విజయాల గాథలు. ఈరోజు మనం భారతదేశ గమనాన్ని మార్చేసిన కొన్ని కీలకమైన ఘట్టాల గురించి, దాదాపు 1500 సంవత్సరాల చరిత్రలోకి ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం. అవును, చరిత్ర అంటేనే ఒక గొలుసుకట్టు లాంటిది. ఒక సంఘటన మరో సంఘటనకు ఎలా దారితీసిందో, కొన్ని మలుపులు ఒక దేశ భవిష్యత్తునే ఎలా మార్చేశాయో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సరే, మన కథ ప్రాచీన భారతదేశంలో మొదలవుతుంది. అక్కడొక పెద్ద సామ్రాజ్యం పతనం రాబోయే శతాబ్దాలకి ఒక రకంగా దారివేసింది. ఇంతకీ పడిన మొదటి డామినో ఏంటి? ఒకప్పుడు కళ, విజ్ఞానం, వ్యాపారానికి కేంద్రంగా ఉన్న గుప్త సామ్రాజ్యం అసలు ఎందుకు బలహీనపడటం మొదలుపెట్టింది? ఈ పతనం వెనుకున్న కారణాలేంటి? ఎందుకంటే ఈ పతనమే ఆ తర్వాత ఎన్నో మార్పులకు నాంది పలికింది. సో అసలు కారణం బయటనుంచి వచ్చిన ఒత్తిడి అన్నమాట. ఈ దండయాత్రలనేవి భారతదేశ చరిత్రను మార్చడంలో పదే పదే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మధ్య ఆసియా నుంచి వచ్చిన హూణుల దాడులు గుప్తుల ఆర్థిక వ్యవస్థను, సైనిక శక్తిని ఎంతగా దెబ్బతీశాయంటే చివరికి అదే వారి పతనానికి ప్రధాన కారణమైంది. గుప్తుల తర్వాత ఇప్పుడు మనం మధ్యయుగంలోకి అడుగుపెడుతున్నాం. ఇది సుల్తానులు, రాజులు, ఎన్నో కొత్త రాజవంశాలు వచ్చిన కాలం. ఇక్కడ అధికార సమీకరణాలు ఎలా తారుమారాయో చూద్దాం. ఈ కాలం చాలా పెద్దది, కొంచెం సంక్లిష్టంగా కూడా ఉంటుంది. సో సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ టైం లైన్ చూద్దాం. ఇది రెండో తరైన్ యుద్ధం నుంచి మొదలుపెట్టి మొఘలుల ముగింపు వరకు కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని మనకు చూపిస్తుంది. క్రీస్తుశకం 1192. ఈ సంవత్సరం ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే ఇదే రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఈ ఒక్క యుద్ధం ఉత్తర భారతదేశంలో పాలకులనే కాదు, రాబోయే కొన్ని శతాబ్దాల పాటు కొనసాగిన ఒక కొత్త సాంస్కృతిక, రాజకీయ శకానికి నాంది పలికింది. సరే, ఒక శకం మొదలైంది. మరి దాని ముగింపు సంగతేంటి? తాజ్మహల్ లాంటి అద్భుతాలు నిర్మించి ఒకప్పుడు ఉపఖండాన్నే ఏలిన శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం చివరికేమైంది? దాని గతి ఎలా మారింది? ఆయనే ఈ బహదూర్ షా II, చివరి మొఘల్ చక్రవర్తి. అతనితో ఒక పెద్ద రాజవంశమే అంతమైపోయింది. ఇది భారతదేశంలో ఒక పెద్ద అధికార శూన్యతను సృష్టించింది. మరి ఈ ఖాళీని భర్తీ చేయడానికి కొత్త శక్తులు అప్పటికే సిద్ధంగా ఉన్నాయి. స్థానిక సామ్రాజ్యాలు బలహీనపడ్డంతో సముద్రం మీద నుంచి ఒక కొత్త శక్తి రంగులోకి దిగింది. వాళ్లే ఐరోపా వాళ్ళు. మొదట వ్యాపారం కోసం వచ్చారు, కాని చివరికి అధికారం కోసం పోటీపడ్డారు. భారతదేశంలో అధికారికంగా మొదటిసారి ఐరోపా అధికార స్థావరాన్ని స్థాపించింది ఎవరు? చాలా దేశాలొచ్చాయి, కాని ఆ మొదటి అడుగు వేసిందెవరు? ఆ ఘనత పోర్చుగీస్ వారికి చెందుతుంది. అఫోన్సో డి అల్బుకెర్క్ నాయకత్వంలో వాళ్లు భారతదేశంలో మొదటి ప్రధాన ఐరోపా స్థావరాన్ని ఏర్పాటుచేశారు. ఇది రాబోయే కాలంలో జరగబోయే ఎన్నో సంఘటనలకు ఒక నాంది లాంటిది. అయితే పోర్చుగీస్ వారు మొదట వచ్చినా కథ మొత్తం బ్రిటిష్ వారి వైపు తిరిగింది. ఒక వ్యాపార సంస్థగా వచ్చి వాళ్లు నెమ్మలిగా రాజనీతిగా పట్టు సాధించారు. ఇదే ఆ యుగంలో అత్యంత కీలకమైన సంఘర్షణకు దారితీసింది. ఇదొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఒకవైపు వేలల్లో సైనికులతో నవాబు సైన్యం, మరోవైపు కేవలం కొన్ని వేల మందితో బ్రిటిష్ సైన్యం. లెక్కల ప్రకారం చూస్తే ఇది అసాధ్యమైన విజయంలా అనిపిస్తుంది. మరి అసలు ఏం జరిగింది? అంటే ఇక్కడ గెలుపుకి కారణం కేవలం సైనిక బలం మాత్రమే కాదు,
అసలు కథ వేరే ఉంది. తెర వెనక జరిగిన ఒక కుట్ర మొత్తం యుద్ధ ఫలితాన్నే మార్చేసింది. నిర్ణయాత్మకమైన అంశం ద్రోహం. నవాబు సైన్యంలోని ముఖ్యమైన సేనాధిపతులు మీర్జాఫర్, రాయ్ దుర్లభ్. వీళ్లు చేసిన ద్రోహం వల్ల రాబర్ట్ క్లైవ్కి, బ్రిటిష్ వారికి ఆ యుద్ధం చాలా సులువుగా దక్కింది. ఈ ఒక్క సంఘటన భారతదేశ చరిత్ర గతినే మార్చేసింది. ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది కదా. ఇప్పుడు కథ బ్రిటిష్ ఆధిపత్యానికి భారతీయులు ఎలా స్పందించారు అనే దానిమీదకి మళ్ళుతుంది. సరిగ్గా ఇక్కడే ఒక కొత్త జాతీయ గుర్తింపుకి బీజాలు పడ్డాయి. 1857 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ పాలనను గడగడలాడించింది. అయితే ఇక్కడొక సాధారణ ప్రశ్న వస్తుంది. బ్రిటిష్ వాళ్లు ఇంత పెద్ద తిరుగుబాటును ఎలా అణచివేయగలిగారు? ప్లాసీలోలాగా ఇక్కడ కూడా స్థానిక నాయకులకు లంచమిచ్చి గెలిచారా? లేదు. సమాధానం చాలా స్పష్టం. ఈసారి వాళ్ల వ్యూహం లంచాలివ్వటం కాదు. దానికి బదులుగా వాళ్లు సైనిక శక్తిని, క్రూరమైన అణచివేతను, ఇంకా భారతీయ పాలకుల మధ్య ఉన్న అనైక్యతను వాడుకున్నారు. సరే, ఇప్పుడు మనం మరో ముఖ్యమైన తేదీ దగ్గరకు వెళ్దాం. క్రీస్తు శకం 1885. ఇది చాలా పెద్ద మార్పును సూచిస్తుంది. సైనిక ప్రతిఘటన నుంచి వ్యవస్థీకృత రాజకీయ పోరాటం వైపు, అంటే ఆయుధాలతో కాదు, ఆలోచనలతో పోరాటం మొదలైంది. ఎందుకంటే ఇదే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం. ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన ఒక ఏకీకృత రాజకీయ ఉద్యమానికి ఇది పునాది. ఈ సంస్థ స్వాతంత్ర్య పోరాటంలో కేంద్రబిందువుగా నిలిచి లక్షలాది మందిని ఏకతాటుపైకి నడిపించింది. సో, మనం చూసినట్లుగా చరిత్ర అనేది ఒక గొలుసుకట్టు లాంటిది. గుప్తుల పతనం నుంచి మధ్యయుగ రాజ్యాల వరకు, ఐరోపా వాళ్ల రాకనుంచి జాతీయ ఉద్యమం పుట్టే వరకు ప్రతి సంఘటన తర్వాతి సంఘటనకు దారితీసింది. ప్రతి మలుపు ఈ ఉపఖండం భవిష్యత్తును తీర్చిదిద్దింది. చూశార్కదా, ఈ చారిత్రక మలుపులు ఒక కొత్త వాస్తవికతను ఎలా సృష్టించాయో. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కీలక క్షణాలు తీర్చిదిద్దుతున్నాయో, ఏవి రేపటి చరిత్రలో మైలురాళ్లుగా నిలవబోతున్నాయో.